వంట ప్రోగ్రామ్ అన్నారు, వీడేంటి సూట్ వేసుకొచ్చాడు? అంటే సార్ ముందు న్యూస్ ఛానల్ పనిచేసిందంట మేడం. నమస్కారం. ది నవీన్ షో ప్రేక్షకులకి ప్రత్యేక నమస్కారం. సార్ అది ప్రేక్షకులాలు మతాలు కాదు సార్, ప్రేక్షకులు. అయినా రెండోసారి నమస్కారం ఏంటి సార్? అంటే సబ్స్క్రైబర్స్ కి స్పెషల్ గా ఉంటుందని. సరే కానివ్వండి. ఓకే. ప్రేక్షకులు వీడు ఎప్పుడు కానీ టైటిల్ కార్డ్ వేసేయండి రా. ముందుగా శామదుంపల పులుసు చేయడానికి కావలసిన ప్రమాదాలు. అది ప్రమాదాలు నేరాలు ఘోరాలు కాదు, పదార్థాలు. అంటే ఇక్కడ కావలసిన పదార్థాలు అక్కడ కరెక్టే ఉంది, సరిగ్గా చూసి. కావలసిన పదార్థాలు: 1/2 కేజీ శామదుంపలు, తరిగిన పచ్చిమిర్చి 3 కిలోలు, 3 తరిగిన ఉల్లిపాయలు 1, రుబ్బిన కరివేపాకు రమ్మాలు. ఏంటది? రుబ్బిన కరివేపాకు కరివేపాకు అనండి సార్, అదంత వద్దు. ఓకే. కరివేపాకు 2 నిమ్మకాయ సైజులో. ఏంటిది? 2 అది 2 నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నుండి తీసిన రసం. 2 నిమ్మకాయలు. అరే చేద్దించి ఫస్ట్. నిమ్మకాయల సైజులో ఉన్న చింతపండు నుంచి తీసిన రసం. పోపు దినుసులు, వంట నూనె, ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, మసాలా, జీలకర్ర, మంత్రుల పొడి. ఏ మంత్రుల పొడి? చెప్పు, ఏ మంత్రుల పొడి చేద్దాం చెప్పు, చెప్తే చేసేద్దాం. ఇక్కడ మంత్రుల పొడి అనే ఉంది. ఇది రాసింది నేను, మెంతుల పొడి అని ఉంటది, జీలకర్ర మెంతుల పొడి. చూడు, మెంతుల పొడి. ఇప్పుడు వంట చేసే విధానంలోకి వెళ్దాం. ముందుగా శామదుంపల్ని మెత్తగా ఉడికే వరకు మురిగించుకోవాలి. అది మురిగించుకోవడం కాదు, మరిగించుకోవడం. మరిగించుకోవాలి. ఉడికిన శామదుంపల్ని చిన్న ముక్కలుగా కత్తిరించుకోవాలి. కత్తిరించుకోవడం కాదు, కట్ చేసుకోవడం. కట్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ మీద బండి పెట్టి ఆ బండి ఎక్కి నువ్వు నీ గర్ల్ ఫ్రెండ్ జాలిగా వెళ్ళండి. లాలా అనుకుంటా. అరే నవ్వుతున్నా వెంట్రా, అది బండి కాదు, బాండి పెట్టి ఆయిల్ పోయాలి. ఆయిల్ వేడైన తర్వాత అందులో పోపు దినుసులు, మీరు అలా చూడకండి, నాకు టెన్షన్ గా ఉంది. కరివేపాకు, పచ్చిమిర్చి, ఆనియన్, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేగించుకోవాలి. తర్వాత కడిగి పెట్టుకున్న చికెన్ ని తర్వాత కట్ చేసి పెట్టుకున్న శామదుంపల్ని బాండీలో వేసుకోవాలి. బాండీలో వేసిన శామదుంపల్ని లేత బంగారు చెక్కవర్ణం వచ్చే వరకు. ఇక్కడ గోల్డెన్ బ్రౌన్ అని ఉంది, తెలుగులో ఫ్రాన్స్ ఉన్నది ఉన్నట్టు చెప్పు. నీ ఓన్ టాలెంట్ ఇక్కడ ప్రదర్శించకు, అర్థమైందా? గోల్డెన్ బ్రౌన్ రంగు వచ్చే వరకు వేయించుకోవాలి. కాసేపు తర్వాత 2 నిమ్మకాయల సైజులో ఉన్న చింతపండు రసాన్ని అందులో పోసుకోవాలి. మరుగుతున్న చింతపండు రసంలో జీలకర్ర, మంత్రుల పొడి, జీలకర్ర మెంతుల పొడి వేసుకోవాలి. ఇందులోనే ఉప్పు, కారం. యాటిట్యూడ్. ఉప్పు, కారం వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత కాసేపు మూత పెట్టి ముక్క సాఫ్ట్ గా అయ్యే వరకు వెయిట్ చేయాలి. ఆఫీసే అంటే కర్రీ ఉడుకుతుంది, మనం ఈ గ్యాప్ లో ఏదైనా ఇట్లా క్యాజువల్ గా ఉంటే బాగుంటుందని. మూసుకొని తిన్నావు, లేకపోతే కర్రీ లేసి కుక్ చేస్తా. ఏం చేస్తా? కుక్ చేస్తా. ఉడికిన కర్రీలో పుదీనా, కొత్తిమీర వేసుకొని దించుకోవాలి. మీరు ప్లేట్ లో కర్రీను రైస్ పెట్టి ఇక్కడ పెడితే నేను తిని ఆడియన్స్ కి చెప్తా అంటే బాగుందా లేదా అని. సరిపోతారా? ఇంకేమైనా కావాలా? చిల్డ్ వాటర్ బాటిల్
ఇంకా అంటే డిజర్ట్ కూడా ఉంటే తిన్న తర్వాత బాగుంటుంది. డిజర్ట్ ఇంకా పులుసుతో తిన్న తర్వాత మంచి గడ్డ పెరుగుతో తింటే ఎంత గడ్డ పెరుగు చామదుంపల పులుసు రెడీ అయిపోయింది. బాగుంది కానీ కొంచెం ఉప్పు పడితే కరెక్షన్లకి ఏం తక్కువ లేదు. అయినా సరే సాల్ట్ పడదు కొంచెం.